మా అంజలి ఏ పని చేసినా చాలా శ్రద్ధగా చేస్తుందని చెప్తే ఏమో అనుకున్నా గానీ నిజమే. వార్త చెప్పేటందుకు ఇంత ప్రిపరేషనా? ఫార్ డెడికేషన్. కాసేపు వెయిట్ చేద్దాం. రిలాక్స్ అంజలి, రిలాక్స్. అయ్యో, ఇలా టెన్షన్ పడుతుందేంటి మా అంజలి? అబ్బా, ఇప్పుడు మనసు ఎంత తేలిగ్గా ఉందో. మనసుకు నచ్చిన పని చేస్తే ఇంత హాయిగా ఉంటుందా? ఎస్, అలాగే ఉంటుంది. మరి మంచి వార్త దొరికితే ఆ కిక్కే వేరు. మరి వార్త రెడీనా అంజలి? నువ్వెవరు? వార్తలేంది? నేనెవరా? ఆల్రెడీ నీకు మెసేజ్ చేసినా కదా కొలువుకు రానని, చూసుకోలేదా? అయినా ఇంత సడన్ గా ఎందుకు జాబ్ మానేస్తున్నావు? ఎందుకైతే నీకెందుకు, నన్ను డిస్టర్బ్ చేయకు, డిప్రెషన్ లకు పోతా. పోయావు గాని వార్తలుంటే చెప్పరాదు. ఇగో ఇట్లా మాటి మాటికి వార్తలు అడుగుతానే ప్రెజర్ పెరిగి డిప్రెషన్ లకు పోతున్నా. నీ పొరు వడలేకనే కొలువుకు రానంటున్నా. సరే, రాకపోతేవి గాని మరి బొమ్మలన్నా కరెక్ట్ గా గీస్తున్నావా? ఇగో వాణి చూడు, అప్పటి నుంచి నువ్వు గీస్తున్నది ఈ పిచ్చి గీతలా? ఇవి గీతలు కాదు, చీపురు తోటలు, చీపురు తోటలు. మస్తు గీసినావు గాని ఇంకేమన్నా ఉన్నాయా? నీ బొమ్మ గీనా ఉండు. గీసేయ్. అలాగే అలాగే స్టడీగా ఉండు, కదలకు, కండ్లు మూయకు వాణి. ఇగో అటు ఇటు కదిలినవంటే వంకర వస్తుంది బొమ్మ. స్టడీ. ఏమైనా ఫోటో తీస్తుందా లేకపోతే గీస్తుందా? గీస్తున్నా. నా డిప్రెషన్ అంతా దారబోసి నీ బొమ్మ గీస్తున్నా. ఉండు, కదలకు. ఎవరైనా సిరా చుక్కలు దారబోస్తారు, కానీ ఏమైంది డిప్రెషన్ దారబోస్తానంటుంది? ఎలా ఉంది? ఇది నా బొమ్మేనా? కింద వాణి అనే పేరు కూడా రాయాల్సింది, గుర్తుపట్టుడు కష్టమైతుంది. ఆగు, ఫినిషింగ్ టచ్ ఇస్తున్నా. అన్ని రంగులు నింపితే భలే ఉంటుంది. ఎలా ఉంది? మాయమ్మే, ఇంతకు ముందుదే నయం. ఇది దిష్టి బొమ్మ లెక్కుంది. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా, గీస్తుంటే గీస్తుంటే అదే మంచిగా వస్తుంది. పూర్తిగా ప్రాక్టీస్ చేసినాక అప్పుడు బొమ్మలు గీ, అంతేగాని వార్తలు చెప్పుడు బంద్ చేసి పిచ్చి గీతలు గీస్తేందుకు టైం వేస్ట్ చేయకు. నాలో ఉన్న ఆర్టిస్ట్ ని కించపరచకు వాణి. నేను ఆర్టిస్ట్ నవ్వుతా, గొప్ప స్థాయికి వెళ్తా. రాణిస్తే రాణించు గాని మరి భుజించడానికి డబ్బులో ఈ బొమ్మలు నమ్మేస్తా. నీకు అమ్మే గడుచున్నా కొనేటోళ్లకు డేర్ ఉండాలి కదా. నా ఆఖరి డిప్రెషన్ అంతా దారబోసి మళ్ళీ ఇంకో బొమ్మ గీస్తా. అప్పుడు గాని నీ బొమ్మలు చూసిన వాళ్ళు డిప్రెషన్లకు పోరు. అసలు బొమ్మలు గీస్తున్నదే నాలో ఉన్న డిప్రెషన్ ని పోగొట్టుకోవాలని. బొమ్మలు గీస్తే డిప్రెషన్ పోతుందా? పోతది. కాశ్మీర్ లా సైమా షెఫీ అనేట ఆమె డిప్రెషన్ ని తగ్గించుకునేటందుకు సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగం మానేసి కుండలు తయారు చేస్తున్నదంట. అందుకే నేను కూడా బొమ్మలు గీసుడు షురు చేసిన. హలో, ఆమెకు కుండలు చేసే పని కూడా కళ్ళ ఉట్టి పడేటట్టు చేసే ఆర్ట్ ఉన్నదట. కాబట్టి ఆమె ఆ పని చేసుడే కాదు, నలుగురికి ఉపాధి కల్పిస్తున్నదట. అంటే నేను కూడా నలుగురికి ఉపాధి కల్పిస్తా. అసలే ఇంతకాలం నలుగురు ఏమనుకుంటారా అని డిప్రెషన్లకు పోయేదాన్ని, కానీ ఇప్పుడు నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతా. ఈమెకి ఇట్లా అర్థమైందా? అంటే ఇప్పుడు కొలువుకు రానంటావు. నువ్వు అలా ఊకి అడిగితే నేను డిప్రెషన్లకు పోతా. ఊకే డిప్రెషన్లకు పోతా అంటున్నావు. అదే మన గోవా బీచ్ అయ్యింది. నువ్వు ఏమన్నా అనుకో, నేను ఇలాగే బొమ్మలు గీసి నాలో ఉన్న డిప్రెషన్ అంతా ఈ బొమ్మలో నింపేయాలి. ఏందో ఏమో మా అంజలి, ఎవరికి అర్థం కాదు. అయినా చేసే పని ప్రశాంతంగా చేసుకోవాలి, కానీ ప్రశాంతత కోసమే పని చేయాలంటే అందరు కొలువులు బంద్ చేసి ఇంటికాడ కూర్చోవాల్సి వస్తుంది, అంతే కదా.